గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ క్లాస్ను గ్రామ సర్పంచ్ పెదరబోయిన యాకమ్మ ప్రారంభించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ క్లాస్ను గ్రామ సర్పంచ్ బెదరబోయిన యాకమ్మ ప్రారంభించారు. అనంతరం సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్ పాపకారి శోభ మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలు వద్దు, ప్రభుత్వ పాఠశాలలు ముద్దు అని ఆమె పేర్కొన్నారు. గ్రామంలోని పేరెంట్స్ అందరూ కూడా ప్రైవేట్ పాఠశాలలకు పంపించకండి, ప్రభుత్వ పాఠశాలలకు పంపించి మీ ఖర్చులను చాలా తగ్గించుకోవచ్చని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆకుల వేణుగోపాల్, గుండె సంతోష, సుచరిత, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. మన సరౌండింగ్లో ఎన్నో పిఎస్ పాఠశాలలు ఉన్నా కూడా మన కొలంపాకం సెలెక్షన్ చేసిందంటే పెద్ద ఊరు, పెద్ద స్కూలు, పిల్లలు ఎక్కువ మంది బయటకు వెళ్తున్నారు కాబట్టి ఆ విధమైన అవకాశం ఇవ్వద్దు. ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చేటువంటి అన్ని రకాల కూడా మనం బెనిఫిట్స్ పొందుతున్నాం. అదేవిధంగా మన పిల్లలను కూడా గవర్నమెంట్ స్కూళ్ళని చదివేయాలి. ఇన్ని వసతులు కలిగించేటటువంటి ప్రభుత్వ పాఠశాలను మనం వినాడొద్దు. అందుకనే యూకేజీ అనేది ప్రారంభం చేసుకున్నాం. దానికి ఇన్స్ట్రక్టర్గా మన అశ్విని, ఆయాగా రేణుక ఇద్దరు కూడా నియమితులయ్యారు. వాళ్ళు కూడా పెద్దగా, ఎందుకంటే 1 వీక్ అయింది పిల్లలు రాబట్టి, ముగ్గురుతో స్టార్ట్ అయినటువంటి 1 వీక్నే 10 మెంబర్స్ని చేసిండ్రు. వాళ్ళు కూడా ఎక్కువనే కృషి చేస్తుండ్రు. అదే ఆ విధంగా మన పాఠశాల విషయానికి వస్తే కూడా గతంలో నేను ఈ పాఠశాలకు వచ్చి 2 సంవత్సరాలు అయింది. అప్పుడు 101 సంఖ్యను గత సంవత్సరం 121 121 చేశాను. ఇప్పుడు 134కి వచ్చింది మన యూడైస్ ప్రకారము. దాన్ని కూడా ఇంకా ఎక్కువ చేస్తున్నాం. ఎందుకంటే మన పెద్ద ఊరు, ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉన్నది. ప్రైవేట్ స్కూల్లో పోవద్దనేటువంటిది టీచర్లు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. సుజాత మేడం కానీ, అంజయ్ సార్ కానీ, శివ సార్ కానీ, లక్ష్మణదేవ్ సార్ కానీ, జ్యోతి మేడం కానీ చాలా పిల్లల ఎంకరేజ్మెంట్, ఒక చదువులనే కాకుండా క్రమశిక్షణ అన్ని విధాలు కూడా వాళ్ళు ముందంజ తీసుకుంటారు. ఆ విధంగా ఉండబట్టికనే గత సంవత్సరం కంటే మనకు స్ట్రెంత్ ప్రైవేట్ స్కూల్లో పోయే వాళ్ళు ఒక 30 మెంబర్స్ వరకు మనకు వచ్చిండ్రు. అంటే 30 మెంబర్స్ మనకి ఇంక్లూడ్ అయ్యిండ్రు పిల్లలు. అంటే మన విద్యా బోధన మంచిగా ఉంది, క్రమశిక్షణ మంచిగా ఉంది. కాబట్టి ఇక ముఖ్యంగా మనకు స్థానికంగా కూడా కాంప్లెక్స్ తెచ్చాము. వాళ్ళకు పెద్ద స్ట్రెంత్ ఉంది, ఎక్కువ వర్క్ ఉంటుంది, అన్ని బాధ్యతలు ఉన్నాయి. అయినా కూడా మన గ్రామస్తుడు ఇందులో చదివినటువంటి ఉపాధ్యాయుడు ఈ స్కూల్ కూడా తనదిగా భావించి మనకు పెద్ద చూపుతోటి ఉన్నాడు. అదే విధంగా ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం, సభముఖంగా కోరుతున్నాం. ఎందుకంటే మనకు సంఖ్య ఇంక్రీజ్ అయినా కూడా ఒకవేళ టీచర్లు తీసేసేటువంటి అవకాశం ఉందో ఏమో. దానికి గ్రామ సర్పంచ్ గారు కానీ, కాంప్లెక్స్ హెచ్ఎం కానీ, మీ పేరెంట్స్ అందరి సహకారాన్ని మేము కోరుతున్నాం. ఇంకా కూడా 150 అబవ్ చేసి మన గవర్నమెంట్ నుండి ఒక టీచర్నైనా తీసుకొద్దాం. అవసరం అనుకుంటే మనం 30 మంది వచ్చిండ్రు మన ప్రైవేట్ స్కూల్కి పోయేటోళ్ళు. ఆ 30 మందికి 30,000 బస్సుకు, 30,000 ఫీజు, 60,000 మన గ్రామంలో సేవ్ చేసుకున్నాం కదా. ఆ విధంగా చేసుకున్నప్పుడు మన గవర్నమెంట్ టీచర్ ఒకవేళ టైంకి అనుకూలంగా ఇవ్వకపోతే మనం కూడా ఒక టీచర్ని ఏర్పాటు చేసుకొని మనమే పెట్టుకుందాం. 50,000 ఎక్కడో పెట్టి ఏమో చేస్తున్నాము. మనం 10,000కి ఒక టీచర్కి ఉపాధి ఇచ్చినట్టు ఉంటుంది, మన విద్యను అందించినట్టు ఉంటుంది. దానికి మా సహకారం ఉంటుంది. ఎందుకంటే నేను విలేజ్ పరంగా మా హస్బెండ్ సహకారం కానీ, గవర్నమెంట్ సహకారం కానీ, ఎందుకంటే విలేజ్ వాళ్ళు ఉండరు కాబట్టి సర్పంచ్ సహకారం కానీ అందరు సహకారం తీసుకొని పిల్లల్ని బయటకు పోకుండా చూసుకుందాం. ఆ పేరెంట్స్ మీటింగ్ ప్రతి నెల రాండి. ఎందుకంటే వాళ్ళ ప్రోగ్రెస్ తెలుస్తుంది. క్రమశిక్షణ ఏంది, చదువు ఏంది. క్రమశిక్షణ, చదువు, మనకు వాళ్ళు ఇచ్చేటువంటి భోజనం, ఆ నాణ్యత కూడా మీరు 3 చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే భోజనం కూడా పౌష్టికాహారం రావాలనే కదా మధ్యాహ్న భోజనం పెట్టేది. అది కూడా పోషక విలువలతో ఉన్నదా లేదా మనం కొంచెం చూస్తే వాళ్ళు మంచిగానే పెడుతుంటారు. ఎందుకంటే మేము సాటిస్ఫాక్షన్ ఉన్నాము. మీరు కూడా చూస్తే సంతృప్తి అనిపిస్తుంది మాకు కూడా. కాబట్టి అన్ని వేళలా మీరు అందుబాటులో ఉండండి. పేరెంట్స్ మీటింగ్కి రాండి, పాఠశాలకు రాండి. దానికి తోడు ఇప్పుడు యూకేజీ వాళ్ళు ప్రభుత్వం మన స్కూల్కి ఇవ్వడం కూడా విద్యార్థులు ఇంకా మన 5 ఇయర్స్ వాళ్ళు బయటకు పోకుండా కూడా ఈ అవకాశం కూడా మన ప్రభుత్వం ఇచ్చింది. అన్ని సదుపాయాలను మనం అందిపుచ్చుకోవాలంటే మనమందరం కంకణబద్ధమై ఉండి పాఠశాలను ముందు నడిపించేటువంటి ధోరణి ఉండాలి. ఎందుకంటే మనము మన పిల్లలు ఫస్ట్ నుంచి 10th వరకు మన దగ్గర ఉంది. ఎల్కేజీ, యూకేజీ, వరకు ప్రైవేట్ స్కూల్ వరకు మళ్ళీ అట్టే మొగ్గు చూపిస్తుంది. మన గవర్నమెంట్ మంచి సదుపాయం కల్పిస్తుంది. మనము వినియోగించుకోవాలి. టీచర్తో మంచిగా ఉండాలి, మీ టైంకి పంపించాలి పిల్లల్ని. వాళ్ళు మనకు సహకరిస్తే మనం కూడా వాళ్ళకి సహకరించాలి.
అందరూ స్కూల్ మనకు వచ్చింది కాబట్టి మనం టీచర్ని అడుగుతున్నాం. మళ్ళీ బోనియర్కి స్ట్రెంత్ తక్కువ రావాలి, మేము మంచి పేరు తెచ్చుకొని మాకు కూడా పేరు రావాలి. మేము కూడా వస్తాం ఎక్కడికైనా. అందరికీ ధన్యవాదాలు. ఉద్దేశం ఏంటంటే మెయిన్గా మరి మన ప్రాథమిక పాఠశాలలో 6వ సంవత్సరాల వయసు నుండి మరి చేర్చుకోవడం జరుగుతుంది. చాలామంది అంతకంటే ముందే పిల్లల్ని పాఠశాలలో చేర్పిస్తున్నారు కాబట్టి ప్రైవేట్ పాఠశాలకు పోకుండా మరి వాళ్ళని కంటిన్యూస్గా ఎల్కేజీ, యూకేజీ, ఎల్కేజీ ఇవి తర్వాత మరి మన ప్రాథమిక పాఠశాలలో జాయిన్ అయినట్టుగా చేసేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. మన కొలంపాక నుంచి దాదాపు ఒక 5-6 బస్సులు పోతాయి. అవి నాకు తెలిసి శుద్ధదాన్ని, ఎందుకంటే నేను అదే గవర్నమెంట్ టీచర్ని చెప్తున్నాను. ఎందుకంటే మనం నేను కూడా ఇదే స్కూల్ స్టూడెంట్, ఈ స్కూల్లో చదువుకున్నాను ప్రైమరీ. అక్కడ వీళ్ళిద్దరు టీచర్లు ఇద్దరు కూడా నా స్టూడెంట్సే. మరి గవర్నమెంట్ ఉద్దేశం డబ్బులు అనవసరంగా ఖర్చు చేస్తున్నారు పేద ప్రజలు, దాన్ని తగ్గించే ఉద్దేశంతో మీ పూర్వ ప్రాథమిక విద్యను బలోపేతం చేస్తూ ప్రాథమిక పాఠశాలను స్ట్రెంథెన్ చేసేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం చాలా మంచిది. మరి పిల్లల సంఖ్య ఇంకా పెరిగినట్టయితే వీళ్ళకు కూడా బూస్టింగ్గా ఉంటుంది. పనిచేసే టీచర్లకు వీళ్ళు కూడా సిన్సియర్గా పనిచేసి పిల్లలకు అవసరమైన ప్రాథమిక జ్ఞానాన్ని అందించి మరి ఇంకా బలోపేతం చేస్తారన్న ఆశతో ఉన్నాను. గ్రామ సర్పంచ్ గారు కూడా యాక్టివ్గా ఉంటారు. చైర్మన్ గారు కూడా పూర్తిగా సహకరించి పిల్లల్ని మరి ప్రైవేట్ స్కూల్లో పోకుండా ఇటువైపు మళ్లించగలిగితే దీని యొక్క లక్ష్యం అనేది నెరవేరుతుంది. ఆశయంతో మనందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం, దీన్ని విజయవంతం చేద్దామని ఆశిస్తే భువనగిరిలో కాలేజ్ చేస్తుండు. మన గవర్నమెంట్ స్కూల్కు అప్పుడు తరతరాల నుండి మన గవర్నమెంట్ స్కూల్ చదువుకున్న వాళ్ళకు మంచి మంచి అవకాశాలు, విద్య అందింది. ఇప్పుడు మన ఫుడ్ అప్పట్లో మనకు 5 కిలోల బియ్యం ఇచ్చేది. ఇప్పుడు మనకు అన్నం వండి పెట్టి అన్ని విధాలా మనకు అవకాశం వస్తుంది. కాబట్టి ఎవరికి తెలిసిన ప్రతి తల్లిదండ్రులకు ఎక్కడికి వెళ్ళినా గవర్నమెంట్ స్కూల్కు పోవాలని చెప్పాలి అని నా మనవి.